హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 24/8/2026. ఈరోజు వచ్చేసరికి బ్యాడగి, గుంటూరు, వరంగల్, ఖమ్మం 4 మార్కెట్ల గురించి మనమైతే వీడియో చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీ ఊర్లో వర్షం పడిందా లేదా? ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్న. మీకు పదునైన వాన పడిందా, జస్ట్ వాన పడి వెళ్ళిపోయిందా? మాకైతే మాత్రం అన్న 3 ఏళ్ల పదును వాన పడింది. 3 ఏళ్ళు మనకి ఎంత అయితే ఉంటాయో అంత. అది మీకు అరపదును అనుకుంటారా, లేదంటే మీరు చెప్పండి ఖచ్చితంగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికన్నా మనకు ఈరోజు బ్యాడగి మార్కెట్కు మనకు దగ్గర దగ్గర 30,000 బస్తాలు వచ్చినాయి. అదే గనక వరంగల్ మార్కెట్కు 4,000 బస్తాలు వచ్చినాయి. అదే ఖమ్మం మార్కెట్కు 8,000 బస్తాలు వచ్చినాయి. అదే గుంటూరు మార్కెట్కి 50,000 బస్తాలు వచ్చినాయి. ఇది ఓవరాల్గా మనకు అన్ని మార్కెట్లలో వచ్చిన సరుకు. మనకు నా విషయానికి వచ్చేసరికి మనకు సరుకు ఏ విధంగా ఉంది, అసలు ఏంటి, అసలుకు రైతులు ఈ సంవత్సరం ఎక్కువ వేయాలనుకుంటున్నారా, తక్కువ వేయాలనుకుంటున్నారా? నా ఇంటెన్షన్ ప్రకారం అన్న మిరప ఎక్కువ వేయడానికి ట్రై చేయండి. మీకు నీళ్లు వస్తాయా రావా అది చూసుకొని మిరప వేయండి. మీరు ఎక్కువ వేసుకోవడం వల్ల నష్టపోయేది మీరే. నీళ్లు రాకుండా రకరకాల ప్రయోగాలు చేసి నీళ్ళు వస్తాయి కదా అన్న. ఈ సంవత్సరం మిరపకాయలు అయితే మాత్రం తలకిందు తపస్సు చేసినా ప్రస్తుతానికి ఉన్న రేట్ అయితే మాత్రం ఉంటుంది. పెరిగే అవకాశమే ఎక్కువ ఉంటుంది, కానీ తగ్గే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఎక్కువ వేయకండి. నా ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు మీకు 4 ఎకరాలు వేస్తారన్నా, మీకు 2 ఎకరాలకు నీళ్ళు వస్తే 4 ఎకరాలు వేస్తారు. 4 ఎకరాలు చెడిపేసుకుంటారు మీరు. అంటే అనుకున్నంత స్థాయిలో రిజల్ట్ ఇవ్వలేకపోవడం వల్ల. దాన్ని బట్టి నేను చెప్తా ఉన్నా, దయచేసి ప్రతి ఒక్క రైతు మిత్రుడు ఇది 10 మందికి షేర్ చేయండి. కుదిరితే ఇది కూడా ఒక రీల్ చేస్తా మీకు. దయచేసి ఇది ఒక్కటి అర్థం చేసుకోండి. ఎక్కువ నాటడానికి ట్రై చేయాలనే ఆలోచన తగ్గియండి. తక్కువ మిరపేయండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూసే అవకాశం ఈ సంవత్సరం ఉంటుంది. దీంతో మటుకు ఎటువంటి రాజీ లేదు. ఎందుకంటే ఇది హై రేట్ అన్న. మీరు 20,000 నుంచి 30,000 వరకు మధ్యలో ఉందంటే చాలా హై రేట్ ఇది. మనం తినడానికి కూడా చాలా ఆలోచిస్తాం. విపరీతంగా పెరిగినాయంటే మనం పంట లేకపోతేనే పెరుగుతాయి. బియ్యం చూడండి కావాల్సినంత పెరిగింది. దాన్ని బట్టి మీరు తక్కువ వేయండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూస్తారన్న. ఈ సంవత్సరం ఎక్కువ వేసుకొని విపరీతమైన విస్తీర్ణం పడిందని మార్కెట్ను ప్రభావితం చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. తగ్గడానికి మీరు తక్కువ వేయండి. అప్పుడు 10 క్వింటాలు వచ్చేది ఇప్పుడు 20 క్వింటాలు తీస్తారు. దాన్ని బట్టి చెప్తా ఉన్నా, దయచేసి ఇది తప్పుగా ఎవరు భావించొద్దు. దానికోసం చెప్తా ఉన్నా. ఇంకా విషయానికి వస్తారు కన్నా, ఈరోజు బ్యాడగి మార్కెట్లో మనకు దగ్గర దగ్గర 30,000 బస్తాలు వస్తే మనకు డబ్బీ బ్యాడీ చూసుకుంటేనా 45,000 కాడి నుంచి 63,000 వరకు మార్కెట్ అయితే చాలా వరకు స్లో ఉందన్న. కొనడం అంటే విపరీతంగా బళ్ళారిలో కావాల్సిన దానికంటే డబుల్ స్లోయింగ్ అయింది. అది గుర్తుంచుకోండి. అంటే నీళ్ళు ఎంతవరకు ఇస్తారా అంటే, అందుకే నేను చెప్పేది. ఎందుకంటే నవంబర్ 10 వరకు ఇస్తాడు అన్నాడు. సరే లేదు డిసెంబర్ వరకు ఇస్తాడు. మీ మిరపకాయలు వచ్చేటప్పుడు జనవరిలో వస్తాయి. మీరు రిస్క్ చేసి వేయడం వల్ల అసలు పూత పింద అంటే చిన్నపిల్లలప్పుడు పెద్ద పిల్లోడు అయ్యేసరికి ఎంత నీళ్ళు అవసరపడిద్ది, పెద్ద మొక్క అయ్యేసరికి ఎంత అవసరపడిద్ది, మీరే ఆలోచించుకోండి. దాన్ని బట్టి మార్కెట్ డౌన్ చేయాలంటే మీరు ఎక్కువ విస్తీర్ణం వేయకుండా తక్కువ వేయండి. ప్రతి సంవత్సరం తక్కువ వేసుకోండి. నా మొక్కజొన్న ఉంది, విపరీతంగా వేసాం. ఈ సంవత్సరం వేయడానికి కూడా అవకాశం లేదు. నష్టపోయేది ఎవరు? రైతే. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మీరు తప్పుగా ఎవరు భావించొద్దు. ఖచ్చితంగా మీరు తక్కువ వేయండి. మంచి రిజల్ట్ చూస్తారు. ఈ సంవత్సరం చూసినంత రిజల్ట్ ఎప్పుడు చూడరు. నెక్స్ట్ ఇయర్ కూడా భయంకరమైన గిరాకీ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకు 45,000 కాడి నుంచి 63,000 వరకు డబ్బీ ఉంది. మనకు కడ్డీ చూసుకుంటే 40,000 కాడి నుంచి 60,000 వరకు ఉందన్న. అది కూడా బాగానే ఉంది. బెస్ట్ రకాలు అయితే మాత్రం మనకు 48,000 కాడి నుంచి 55,000 వరకు జరుగుతూ ఉంది. ఇంకా మనకు 2043 చూసుకుంటే 20,000 కాడి నుంచి 36,000-37,000 వరకు వేయడం జరుగుతూ ఉందన్న. సర్పన్ 102 చూసుకుంటే 45,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉందన్న. అదే కనుక మనకు 5531 చూసుకుంటే మనకు 18,000 కాడి నుంచి 22,000 వరకు వేయడం జరుగుతూ ఉంది. కొంచెం గమనించండి. 5531 తాలు 13,000 కాడి నుంచి 14,500. ఇంకా విషయానికి వచ్చేసరికి మీకు 411, 108, సువర్ణ బ్యాడగి, కాశ్మీర్ ఆయిల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు అదే కోవలోకి వస్తాయన్న. మనకు 5531 కిందికి వస్తాయి. అవి కూడా దగ్గర దగ్గర మనకు 18,000-19,000 కాడి నుంచి 22,000-23,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. అదే కనుక 5531 తాలు 13,000 కాడి నుంచి మనకు 14,500. 203 కడ్డీ తాలు అయితే మాత్రం 12,000 కాడి నుంచి 13,500 వరకు వేయడం జరుగుతూ ఉంది. ఇది బ్యాడగి మార్కెట్లో మార్కెట్ అయితే చాలా స్లోగా ఉందన్న. ఖచ్చితంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అన్న. మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి అన్న. ఇంకా విషయానికి వచ్చేసరికి మనకు వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి 4,000 బస్తాలు వచ్చినాయి అన్న. ఈరోజు 19,000 కాడి నుంచి
22,000 వరకు వేయడం అయితే జరిగిందన్న. 341 అయితే 22,000 కానీ 26,000 వరకు వేయడం అయితే జరిగిందన్న. మనకు నెక్స్ట్ వచ్చేసరికి వండర్ హార్ట్లు 25,000 కాంచి 31,500, అగ్ని అయితే 24,000 కాంచి 29,000, టమోటా మిర్చి అయితే 30,000 కాంచి 37,000. సేల్స్ అయితే బాగానే ఉంది, రెయిన్ కూడా బాగా పడుతుంది అక్కడ. మన ఖమ్మం మార్కెట్కి 8,000 బస్తాలు వచ్చినాయన్న. మనకు తేజాలు చూసుకుంటే 23,000 వరకు వేయడం జరిగింది ఈరోజు. జెండాపాట మనకు ఎక్కువ శాతం 19,000 కానీ 20,000, 22,000 వరకు వేయడం జరిగింది. మనకు తేజ తాలు 14,000. మనకు గుంటూరు విషయానికి వస్తారు కన్నా ఈరోజు 50,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు 18,000 కానించి 22,600 వరకు వేయడం జరిగింది. ఎక్కువ శాతం 20,000 కానించి 22,000 వరకు వేయడం జరిగింది. 304 చూసుకుంటే 30,000 కానించి మనకు 37,000 వరకు వేయడం జరిగింది. అదే 355 బ్యాడ్కి చూసుకుంటే 23,000 కానించి 27,500 వరకు వేయడం జరిగింది. సింజంట 551 21,000 కానించి 25,500 వరకు వేయడం జరిగిందన్న. డీడీలు చూసుకుంటే 22,000 కానించి 25,000 వరకు వేయడం జరిగింది. 341 దేశవాళీ రకాలు 22,000 కానించి 25,000 వరకు వేయడం జరిగింది. 341 భద్రాచలం రకాలు 21,000 కానించి 25,000. నెంబర్ 5లు 21,000 కానించి 25,000. మనకు 334లు సూపర్ టెన్లు 23,000 కానించి 27,500. నాకు తెలిసి అది ఒక 500 మైనస్గా చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి. ఆర్మూర్ 19,000 కానించి 22,000. ఆర్మూర్ టాప్ గన్ను 22,000 కానించి 23,000. మనకు రోమి 26 22,000. షార్పుల విషయానికి వచ్చరికి 19,000 కానించి 22,000. క్లాసిక్ 21,000 కానించి 24,000. బంగారం 23,000 కానించి 27,000. బుల్లెట్లు 21,000 కానించి 24,000. తేజ తాలు 13,000 కానించి 15,500. మనకు మిగతా రకాలన్నీ కూడా తాలు 13,000 కానించి 15,500. అరవెల్స్ అయితే మాత్రం బాగా బెస్ట్ వెరైటీస్ క్వాలిటీ అయితే ఈరోజు డీలక్స్ క్వాలిటీ వెరైటీస్లో అయితే కనిపించలేదు మార్కెట్లో. ఇది ఓవరాల్గా మనకు గుంటూరు, వరంగల్, ఖమ్మం బ్యాడగి మార్కెట్ల పరిస్థితి ఆ విధంగా ఉందన్న. ఖచ్చితంగా మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అన్న. ఫాలో చేయకుంటే ఫాలో చేయండి, 10 మందికి షేర్ చేయండి అన్న. మనం చెప్పే కంటెంట్ మీకు ఎక్కడ దొరకదన్న. దయచేసి ఇది ఒక్కటి కొంచెం గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కడ కూడా మన ఛానల్లో వచ్చిన విధంగా ఎక్కడ రాదు. మీకు ఎక్కడైనా తెలంగాణ, కర్ణాటక, తెలంగాణ, కర్ణాటక, ఏపీ 3 రాష్ట్రాల గురించి ఒకటే ఛానల్లో మీకు వస్తూ ఉన్నాయి. మన దగ్గర అన్ని రకాల పచ్చిమిరప, పండు మిరప, టమోటా నార్లు దొరుకుతూ ఉన్నాయి. మీకు ప్రతి అప్డేట్ మనం ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మీ ఊర్లో ఇంకా వర్షం పడిందా లేదా, ఏ ఊరు నుంచి చూస్తున్నారు, ఏ మండలం, ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్న. ఖచ్చితంగా లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడే వీడియోలు మనమైతే చేయడం అయితే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నాం, ఇంకా రిక్వెస్ట్గా అడుగుతా ఉన్నా, ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలా మందికి మన ఛానల్ రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మిరప ఎక్కువ వేయాలనే ఆలోచన నుంచి కొంచెం తగ్గియండి, తక్కువ వేయండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కువ వేసుకొని నీళ్ళు అందితే ఖచ్చితంగా వేసుకోండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం 10,000కి తెచ్చేంత వరకు ఎవరు నిద్రపోరు కాబట్టి అది కొంచెం గమనించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.